ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు మేమంతా కలిసి ఈరోజు కార్గో విమానాశ్రయానికి వ్యతిరేకంగా ముందుకొచ్చారు, ధర్నా చేశారు. ఆర్టీవాసి అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని చెప్తున్నాను, ఇది ఏ రకంగా ప్రజలకి ఉపయోగకరం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి మాటలు, హెచ్చరికలు ఇవి ఎవరో రంగులు మారుస్తున్నారు, రంగుల జెండాల పట్టుకు తిరుగుతారు, అది ఇది అని చెప్పడం అనేది పూర్తిగా చెప్పొచ్చు. ఆమె మాట్లాడుకుందాం, చెప్తాం, ఎవరికి అభివృద్ధి డిస్కస్ చేద్దాం. ఒకే వేదిక మీదకి వస్తే ఖచ్చితంగా డిబేట్ చేయడానికి మేము ఉన్నాం, డిబేట్ చేస్తాం. కానీ అది విస్మరించి ఆమె ఆ చీఫ్ కామెంట్ చేయడం అనేటటువంటిది చాలా దుర్మార్గం. ఎందుకంటే మీరు తిరిగే రంగుల జెండా పట్టుకోండి, మరి దానికి కారణం ఎవరు చెప్తారు? అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఒకటే చెప్తున్నాను, ఇవి కార్పొరేటీకరణకి అనుకూలమైనటువంటి విధానాలు, ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు, రైతాంగ వ్యతిరేకమైనటువంటి విధానాలు. దీన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ప్రజాస్వామ్యవాదులకి, దేశభక్తులకి, దేశాన్ని రక్షించేటటువంటి రైతాంగానికి వీళ్ళకి ముఖ్యంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తూ నేను సెలవు.